హాయ్ అండి. ఈరోజు నేను మేడూరు దగ్గర ఉన్నానండి. మేడూరు అంటే విజయవాడ అవనగడ్డ కరకట్ట దగ్గర దేవరపల్లి అని ఊరు వస్తుంది. అక్కడి నుంచి 2 కిలోమీటర్స్ లోపలికి రావాలి. 2 కిలోమీటర్స్ అంటే మనకి కరకట్ట నుంచి 4 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు. వాటర్ ఫెసిలిటీ అంతా చాలా బాగుంటుంది. బోర్లు అన్నీ పడుతాయి, చాలా బాగుంటుంది. పైగా ఈ ఊర్లో పొలాలు కూడా చాలా మెరకగా ఉంటాయండి. మాగానంటే మరీ లోతుంటాయి, కానీ అలా కాదు. పైగా ఈ మేడూరు దేవరపల్లి సరౌండింగ్ నుంచి మనకి అవుటర్ రింగ్ రోడ్డు కూడా వస్తుంది. అదొకటి. మళ్ళీ మేడూరు నుంచి మనకు ఉయ్యూరు కనెక్టివిటీ ఉంది. ఇటు దేవరపల్లి నుంచి విజయవాడ అవనగడ్డ కనెక్టివిటీ ఉంది. ఇది వచ్చేసి రోడ్డు వచ్చేసి తార్ రోడ్ ఫేసింగ్ అండి. తార్ రోడ్ ఫేసింగ్. ఏమండి, మన ఛానల్ చాలామంది చూస్తున్నారు, వీడియోస్ చూస్తున్నారు. చాలామంది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కాల్స్ కూడా చేస్తున్నారు. కస్టమర్స్ కూడా వ్యూస్ చూసి చాలామంది కస్టమర్లు కూడా వస్తున్నారు. వాళ్ళకు కూడా నేను సైట్ విజిట్ ద్వారా వెళ్ళి చూపిస్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడమే కాకుండా కృష్ణా గుంటూరు జిల్లాలో సైట్ విజిట్ చేయాలంటే అది నా మామూలు విషయం కాదు. సో ఇలా నన్ను ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అట్లాగే చాలామంది వ్యూస్ చూసి వదిలేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి వీడియోస్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూసిన వెంటనే. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ కానీ ఎక్కువ ప్రాపర్టీస్ కానీ పెట్టాలనిపిస్తుంది. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకు చూపించేది వచ్చేసి ఇదే తార్ రోడ్ ఫేసింగు, ఈస్ట్ ఫేసింగు. 8.5 ఎకరాలండి. ఇదిగోన్న ఈ ఎండిపోయింది ఉంది కదండి లైను, ఇలా తిన్నగెళ్ళిపోవాలి. అక్కడ ఒక షెడ్ ఉంటుంది లోపల. ఇక్కడి నుంచి డెడ్ ఎండ్ బ్యాక్ సైడ్, అటు సైడ్ ఒక డొంక రోడ్డు వస్తుంది, వెనక 60 అడుగులు డొంక రోడ్డు, ప్లస్ ఇది తార్ రోడ్డు. ఇక్కడి నుంచి స్టార్టింగ్ అండి. బ్యాక్ సైడ్ ఒక షెడ్ ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది, ఇదో షెడ్. ఇక్కడి నుంచి స్టార్టింగ్ అండి. ఇది ఇదే తార్ రోడ్ ఫేసింగ్. ఇదే తార్ రోడ్ ఫేసింగ్ అండి. ఇక్కడి నుంచి ఇవ్వండి, ఇది రెండో షెడ్. మళ్ళీ బ్యాక్ సైడ్ మీకు మూడో షెడ్ కనిపిస్తుంది చూడండి. అక్కడ సబ్మెర్స్ మోటార్ ఉందండి. ఆ షెడ్ ఉన్న దగ్గర 2.5 ఎకరాలు, అది కూడా దీంట్లోదే 8.5 ఎకరాల్లోదే. ఆ 2.5 ఎకరాలు మెరక పొలం ఉండదు. ఆ 2.5 ఎకరాల మెరక పొలం మొత్తం. ఇక్కడి నుంచి ఇక్కడ మొక్కజొన్న కనిపిస్తుంది కదండి మీకు, మొక్కజొన్న. కరెక్ట్గా చెప్పాలంటే అదిగోండి, మీకు ఆ తాటి చెట్లు ఉన్నాయి కదా, ఆ తాటి చెట్లు. నడుస్తున్నా మీకు చాలా రోడ్డు ఫ్రంటేజ్ ఇది కూడా చాలా ఎక్కువ ఉందండి. 8.5 ఎకరాలండి ఇది. 8.5 ఎకరాలు ఒకటే బిట్టు, పార్టీ కూడా ఒకటే అండి. దీనికి అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏమో తార్ రోడ్డు వచ్చింది, బ్యాక్ సైడ్ ఏమో 60 అడుగుల డొంక రోడ్డు వచ్చింది. సో ఎటు నుంచి అన్నా వెళ్ళొచ్చు. మాకు లారీలు కూడా వెళ్ళిపోతాయి ఆ తాటి చెట్ల పక్క నుంచి, డొంక రోడ్డుగా అటు నుంచి కూడా వెళ్ళొచ్చు. ఇటు తింటే తార్ రోడ్డు పొలం నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. అక్కడ 2.5 ఎకరాల మెరక ఉంది బ్యాక్ సైడ్, అదొక అడ్వాంటేజ్. మెరక పొలం అంటే కొంచెం ఎక్కువ రేట్ ఉండిద్ది. ఇదిగోండి ఇక్కడ వరకు అండి, ఈ మొక్కజొన్న ఉంది కదండి, ఇక్కడి నుంచి అండి. ఇక్కడి నుంచి నా బండి ఉంది చూడండి, నా బండికి అక్కడ వరకు అండి. మొత్తం 8 ఎకరాల 50 సెంట్లు ఒకటే బిట్టు. 38 లక్షలు చెప్తున్నారండి. ఎకరం 38 లక్షలు చెప్తున్నారు. 2 వైపుల రోడ్డు వస్తుందండి, తూర్పు పడమర 2 వైపుల రోడ్డు. తూర్పు తార్ రోడ్డు, పడమర వచ్చేసి డొంక రోడ్డు. 38 లక్షలు మాట్లాడుకోవచ్చు.